బ్రేకింగ్ న్యూస్ లో స్టార్ట్ చేద్దాం. మరోసారి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆయన కలిశారు. దీంతో ఇరువురి నేతల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి పూర్తి అసంతృప్తిలో ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదు అని చెప్పి కోపంగా ఉన్నారు. హైకమాండ్ నిర్ణయం తుది నిర్ణయమని టీ కాంగ్రెస్ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన డీకే శివకుమార్ ను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. నగేష్, నిన్న కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, ఇవాళ డీకే శివకుమార్ ని కలిశారు. ఈ పూర్తి వ్యవహారాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కేవలం మంత్రి పదవి తనకు ఇవ్వలేదనే అసహనం అయితే రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా వ్యక్తం చేస్తున్నాడు. గతంలో కొంత సైలెన్స్ గా ఉన్నాడు. అంటే మంత్రి పదవి విస్తరణ సమయంలో తనకు కూడా అంటే వాకిడి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ తో పాటు తనకు కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పి అప్పుడు పేర్లు వచ్చాయి. అంటే వాకిడి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ తో పాటు రాజగోపాల్ రెడ్డి అని చెప్పి ఇంకో 4-5 పేర్లు వచ్చాయి. కానీ అప్పుడు 2 మంత్రి పదవి మాత్రమే ఇచ్చారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే వాళ్ళ సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు. కానీ మరో మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాల సంబంధించి అక్కడ అవకాశం లేదు. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి ఎలాగో తనకు మంత్రి పదవి రాదు కాబట్టి డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కంటిన్యూగా మాట్లాడుతున్నారు. అంటే గెలిచిన ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలి, ఉపన్యాసాలు గంటల తరబడి ఇవ్వడం కాదు, మంత్రి పదవి ఇస్తారని చెప్పి హైకమాండ్ హామీ ఇచ్చింది. తానే భువనగిరి ఎంపీ చమర కిరణ్ కుమార్ రెడ్డిని దగ్గరుండి గెలిపించాను. ఇవన్నీ కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ కూడా నిన్న టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాట్లాడాడు. ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గానే మాట్లాడుతూ మంత్రి పదవి ఇచ్చినా అవసరం లేదు, ఇవ్వకున్నా ఏం కాదు. అంటే ఎవరి కాళ్ళు మొక్క ఎవరి కాళ్ళు పట్టుకున్నా మంత్రి పదవి నేను తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మంత్రి పదవి ఇస్తే మునుగోడు ప్రజలకు నేను సేవ చేస్తాను, మునుగోడు ప్రజలకు దగ్గరగా ఉంటానని చెప్తున్నారు. కానీ హైకమాండ్ సంబంధించి ఎటువంటి సిగ్నల్స్ అయితే లేవు. ఇవాళ భారీ ఎత్తున 42% రిజర్వేషన్ కు సంబంధించి మొత్తం కాంగ్రెస్ పార్టీ టోటల్ గా ఓవరాల్ గా ఢిల్లీలోనే జంతర్ మంతర్ దగ్గర ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఇవాళ సాయంత్రం డీకే శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రైవేట్ కార్యక్రమం డీకే శివకుమార్ ని కలవడమే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఒక ట్రబుల్ షూటర్, అంటే ఒక ఏదైనా సమస్య పరిష్కారంలో డీకే శివకుమార్ చాలా దిట్ట అన్న పేరుంది. కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా మనం అందరం చూసాము ఎలాగ చక్రం తిప్పారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి డీకే శివకుమార్ ని కలవడం పైనే మొత్తం చర్చ నడుస్తోంది. ఖచ్చితంగా డీకే శివకుమార్ అనేది ట్రబుల్ షూటర్ గా దేశంలో అంటే కొన్ని ఇష్యూస్ ని సెటిల్ చేయడం కోసం రాహుల్ గాంధీ సపరేట్ గా పంపిస్తూ ఉంటాడు. అదే క్రమంలో డీకే శివకుమార్ ను కలవడం అనేది ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఇక్కడ తెలంగాణ రాజకీయాలు డిఫరెంట్ ఇష్యూస్ తెలంగాణలో అటువంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే కేవలం మంత్రి పదవికి సంబంధించే డీకే శివకుమార్ ని కలవడం వల్ల కూడా ఇక్కడ ఉపయోగం లేదు. ఎందుకంటే డీకే శివకుమార్ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డికి చెప్పి హైకమాండ్ కు చెప్పి మంత్రి పదవి ఇప్పిస్తాడనేది కూడా అది అపోహనే. కానీ డీకే శివకుమార్ ని కలిసి తన బాధను తన అసహనాన్ని వెళ్ళగక్కడం అనేది ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి అవసరం అనుకొని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కూడా తాను వ్యక్తిగతంగానే కలిశానని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ ఆఫ్ ద రికార్డ్ లో చెప్తున్నాడు. సో అంటే తాను ఎట్లాగో మంత్రి పదవి కావాలని చెప్పడానికి వెళ్ళాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చి మామూలుగానే కలవడం కోసం వెళ్ళాను, వేరే ఉద్దేశాలు ఏమో చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ 2 విషయాలు చూడాలి నగేష్. ఆల్రెడీ డీకే శివకుమార్ కూడా సీఎం పదవికి సంబంధించి కర్ణాటకలో చర్చ జరుగుతోంది. 2.5 ఏళ్లు పంచుకుంటారని, ఇక్కడ మంత్రి పదవి రాలేక అసంతృప్తితో ఉన్నారు. అక్కడ డీకే శివకుమార్ వర్గం, డీకే శివకుమార్ అని కాదు వర్గం కూడా చాలా అసంతృప్తిగా ఉంది. సో రెండింటినీ ఒకే తాటి మీద మనం చూడొచ్చా? కాంగ్రెస్ పార్టీ అనేది అంటే ఆ పార్టీలో స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువనే. డీకే శివకుమార్ కూడా అక్కడ ముఖ్యమంత్రి కావాలనేది కూడా ఆల్రెడీ హైకమాండ్ కి చెప్పాడు. 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, 2.5 ఏళ్లు డీకే శివకుమార్ అని చెప్పి ముందు జరిగిందని చెప్పుకొచ్చారు. సో ఆ ఇష్యూ ఇప్పుడైతే కొనసాగుతుంది. అక్కడ తదుపరి ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి ఎటువంటి సిగ్నల్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ హైకమాండ్ అయితే అక్కడ చెప్పలేదు. కానీ ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అనేది రాజకీయ సమీకరణలు కావచ్చు, కుల సమీకరణల ప్రకారం అయితే ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఇందులో రెడ్డిలు కూడా తెలంగాణ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గమే. మిగతా మంత్రులు కూడా అందులో చాలా ఉన్నారు. ఇప్పటికే మాదిగ, మాల, బీసీ అని చెప్పి రకరకాల సామాజిక వర్గాలకు ఆల్రెడీ మంత్రి పదవులు కేటాయించారు. మళ్ళీ అందులో ఒకే జిల్లాకు 3 రెడ్డిలు మంత్రి పదవులు ఉండడం అనేది కూడా సమంజసం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో
నేతలు చెప్తున్నారు. ఒకే జిల్లా నుంచి ముగ్గురికి ఎట్లా ఇస్తారని చెప్పి విమర్శలు వస్తాయి. సో ఇవన్నీ సమీకరణల నేపథ్యంలో ఒకవేళ ఆ జిల్లా నుంచి బీసీ కనుక అయితే కనుక ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చేది. కానీ అక్కడ రెడ్డి కావడం, మళ్ళీ ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు, అన్నకు ఆల్రెడీ కేబినెట్ హోదాలో ఉన్నాడు, తమ్మునికి మంత్రి పదవి అనేది ఇవ్వడం అనేది అసాధ్యం అనేది ఆల్రెడీ హైకమాండ్ కానీ మీనాక్షి కానీ రాజగోపాల్ రెడ్డికి చెప్పింది. కానీ తాను మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోకి రావడం కోసం కావచ్చు, ఎంపీని గెలిపించాను, ఈ వీటిని చూసుకొని మంత్రి పదవి వేయాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. కానీ ఇష్యూ అంతా ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి వెళ్ళింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఢిల్లీలో ఉన్నారు. అలాగే మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డిని పిలిచి వివరణ అడిగే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చి తదుపరి ఆయన వివరణ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని డిసైడ్ చేసే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇవాళ సాయంత్రం కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ రెడ్డి డీకే శివకుమార్ ని కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్న విషయాలు మనం